ధర్మారెడ్డి అప్రూవర్ గా ఎలా మారాడు అంటే ఇప్పటికే సిట్ బృందం సేకరించిన ఆధారాలు ఇవన్నీ కూడా దోషులెవరో క్లియర్ కట్ గా ఒక పిక్చర్ ని ఇస్తూ ఉన్నాయి. అందుకని చెప్పి ధర్మారెడ్డి భయపడిపోయాడు. ఆ కారణం వల్లే ఇంకా మనం ఇరుక్కుపోయాము. ఇప్పటికైనా మనం స్వామికి చేసిన ద్రోహాన్ని మనం అంగీకరించకపోతే మన పాపానికి నిష్కృతి ఉండదు అని చెప్పి ధర్మారెడ్డి ఒక నిర్ణయానికి వచ్చాడు. ఈ జ్ఞానోదయం కలిగించటమే వెంకటేశ్వర స్వామి ప్రత్యేకత. ధర్మారెడ్డిలో పశ్చాత్తాపం మొదలైపోయి అతను నేరాన్ని అంగీకరించటమే కాకుండా ఈ నేరం ఎవరి ప్రమేయంతో జరిగింది అనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు. మొత్తం ధర్మారెడ్డి అప్రూవర్ గా మారిన ఈ క్షణానికి కూడా జగన్మోహన్ రెడ్డిలో పశ్చాత్తాపం కలగట్లేదు అంటే అతను నమ్మిన మతం వేరు కాబట్టి హైందవ ధర్మాన్ని అత్యంత నీచంగా చిత్రీకరించాలన్న కుట్రతోటే జగన్మోహన్ రెడ్డి ఈ పనంతా చేశాడు అని మనం ఒక నిర్ణయానికి రావచ్చు.